శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి శుక్లపక్షం, దశమి జూలై 4, సాయంత్రం 4:32 నుండి 6:59 వరకు. శుక్లపక్షం ఏకాదశి జూలై 5, సాయంత్రం 6:59 నుండి మరుసటి రోజు 9:15 వరకు. నక్షత్రం స్వాతి జూలై 4, సాయంత్రం 4:50 నుండి మరుసటి రోజు 7:51 వరకు. విశాఖ జూలై 5, సాయంత్రం 7:51 నుండి మరుసటి రోజు 10:41 వరకు. కరణం గరాజీ జూలై 5, ఉదయం 5:46 నుండి మరుసటి రోజు 6:59 వరకు. పనాజీ జూలై 5, సాయంత్రం 6:59 నుండి మరుసటి రోజు 8:09 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:54 నుండి 12:46 వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల నుండి 11:48 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:14 నుండి 5:02 వరకు. అశుభకాలం రాహు ఉదయం 9:05 నుండి 10:43 వరకు. యమగండం మధ్యాహ్నం 1:58 నుండి 3:35 వరకు. గుళిక ఉదయం 5:50 నుండి 7:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:34 నుండి 8:26 వరకు. వర్జం ఉదయం 2:07 నుండి 3:54 వరకు. చంద్రహాసం అమంతం ఆషాఢం, పూర్ణిమంత ఆషాఢం, శాక సంవత్సరం ఆషాఢం 14, 1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. మీ అనారోగ్యం మరింత తీవ్రమవుతుంది. ఈరోజు మీరు కుటుంబానికి సంబంధించిన కొన్ని కొత్త బాధ్యతలను పొందవచ్చు. వాటిని మీరు చాలా బాగా నిర్వహిస్తారు. మరోవైపు కుటుంబ నిర్వహణ కోసం మరికొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే డబ్బు ఖర్చు చేయండి, లేకుంటే మీ డబ్బు అయిపోవచ్చు. మరోవైపు మీరు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. ఇది లాభదాయకమైన రోజు కాబట్టి లాభాల కోసం కష్టపడి పనిచేయడంపై దృష్టి పెట్టండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ పురోగతికి కొత్త అవకాశాలను పొందుతారు. మీ పిల్లల కారణంగా ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ పిల్లల వివాహానికి సంబంధించిన కొన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ లక్ష్యాల్లో కొన్నిటిని గురించి మీకు కొన్ని ఆందోళనలు ఉండవచ్చు. మీరు ఈరోజు కొన్ని శుభవార్తలు కూడా పొందవచ్చు. ఈరోజు మీ ఇంటికి ఒక ఆహ్వానం లేని అతిథి రావచ్చు. మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఆర్థికపరమైన విషయాలలో మరుగైన ఫలితాలను పొందుతారు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఏదైనా పాత వివాదం ఉంటే అది ఈరోజు ముగిసే అవకాశం ఉంది. ఇది మీ కుటుంబానికి శాంతి, పెద్దలకు సంతృప్తి ఇస్తుంది.
కుటుంబంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకొని ఈరోజు మరింత ముఖ్యమైన పనులను ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు మతపరమైన యాత్రలకు వెళ్ళాలని లేదా ఆలయంలో విందు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు ఎలాంటి విభేదాన్ని ప్రోత్సహించవద్దు. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశివారు ఈరోజు కుటుంబ జీవితంలో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన చెందుతారు. వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి మీ కుటుంబంతో కొంత సమయం గడపాలి. దీంతో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు అతిథులకు ఆతిథ్యం చేసే అవకాశం పొందవచ్చు. నిత్యావసర వస్తువులు సకాలంలో అందుబాటులో ఉండవు. ఈరోజు మీకు చాలా విషయాల్లో ఉద్రిక్తత ఉంటుంది. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు బ్రాహ్మణుడికి దానం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఆర్థిక విషయాలలో కొంత నష్టాన్ని చవిచూడవచ్చు కాబట్టి మీ డబ్బును సురక్షితంగా ఉంచాలి. పనికిరాని వస్తువులపై ఖర్చు చేయకండి. మీరు ఏదైనా యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈరోజు సుదీర్ఘ ప్రయాణం చేయకుండా ఉండాలి. మీరు ఒక ప్రయాణాన్ని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆశను కోల్పోకండి. ఈరోజు రుణం తీసుకోవడం మానుకోవాలి. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు సంకటహర శ్రీ గణేశ స్తోత్రాన్ని పఠించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. క్రమంగా మీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడవచ్చు. ఇది మీ మనస్సున కొద్దిగా సంతృప్తి పరుస్తుంది. మీ పిల్లలతో కూడా సంతృప్తి చెందుతారు. పరిచయస్తులు విభేదాల కారణంగా దూరాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు అలసిపోయినట్లు భావిస్తారు. మీకు పెద్దల సహకరిస్తారు. ప్రమాదకరమైన పనిని నిర్వహించాలి. ఇతరుల గొడవలలో తలదూర్చకండి. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శ్రీ గణేశ చాలీసా పారాయణం చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఇలాంటి సమయంలో మంచి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే మందులు తీసుకోండి. ఈరోజు మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు కాబట్టి వారికి దూరంగా ఉండాలి. మీ భాగస్వామిని ఎక్కడైనా రెస్టారెంట్కి తీసుకెళ్లవచ్చు. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టాలి. ఈరోజు మీ కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కోర్టు సంబంధిత పనులు అనుకూలంగా ఉంటాయి. మీరు పూజల వల్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారి వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు కొంత నష్టాన్ని చవిచూడవచ్చు. ఏ కారణమైన లావాదేవీలైనా జాగ్రత్తగా చేయాలి, లేకుంటే మీకు ఆర్థిక నష్టం జరగవచ్చు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు పెరగవచ్చు. ఇది మీ కుటుంబ శాంతికి భంగం కలిగించవచ్చు. చెవి వ్యాధి నొప్పి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు మంచి విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు అవసరంలో ఉన్నవారికి బియ్యం దానం చేయాలి.
ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి రోజువారీ జాతకం. ధనస్సు రాశి వారు ఈరోజు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులకు ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తే దానిలో ఎలాంటి లావాదేవీలను నిర్వహించాలి, లేకుంటే మీ భాగ్యస్వామి మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఇప్పటికే కీళ్ళ సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అపరిచితుడు నుండి ఎగతాళి వైఫల్యానికి దారి తీయవచ్చు. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు కొత్త వాహనం కొనుగోలు ఈ సమయంలో శుభప్రదంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు చాలా ఆశలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి వాటిని తీరుస్తుంది. మీ బిడ్డ గురించి కొంత ఆందోళన చెందవచ్చు, కానీ చింతపడకండి. త్వరలో పరిస్థితులు మరుగుపడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శివ చాలీస పారాయణం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు తమ ప్రేమ జీవితంలో సంతోషంగా గడపాలి, లేకుంటే పరిస్థితులు చెడిపోవచ్చు. ఈరోజు మీరు ఏదైనా పెద్ద పని చేయడంలో మీ స్నేహితుల నుండి పూర్తి మద్దతు పొందవచ్చు. మీరు ఈరోజు షాపింగ్ చేయకుండా ఉండాలి. డబ్బు ఆదా చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పురోగతికి మార్గం సుమంగా అవుతుంది. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. నొప్పి, ఆందోళన, అశాంతితో కూడా వాతావరణం ఉండవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలిస్తోంది. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు ఏదైనా కోర్టు కేసులు విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చు. దీనికోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా అభిప్రాయ భేదం ఉంటే ఆ తేడాలు త్వరగా పరిష్కరించుకొని మీ కుటుంబ సభ్యులను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. మీ ఇంట్లోని పెద్దలు కూడా దీంతో సంతృప్తితో మీ విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. వ్యాపారులు లావాదేవీల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇదండి ఇవాళటి శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్. నమస్కారం.